హాయ్ ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ నుంచి భూటాన్కి ఎలా వెళ్ళాను, అక్కడ ఏమేం ప్లేస్ చూశానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరేంటి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. పెడిస్ట్రల్ టెర్మినల్ అంటే మనం భూటాన్లో దిగాక ఎంట్రీ పాయింట్ అంటారు. అంటే మన ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఈ పెడిస్ట్రల్ నుంచి భూటాన్కి ఎంట్రీ ఇస్తాం. భూటాన్ వెళ్ళడానికి మనకు పాస్పోర్ట్ ఉన్నా పర్లేదు, ఆధార్ కార్డు ఉన్నా పర్లేదు. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి మిలేరప్ప లఖంగ్. ఫస్ట్ సైట్ సీన్ చాలా బాగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే 9 స్టోరీ టవర్గా బిల్డ్ చేశారు. భూటాన్ బుద్ధిస్ట్ కల్చర్ని, టిబెట్ స్పిరిచువల్ ట్రెడిషనల్ని రిఫ్లెక్ట్ చేసే ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఫింషోలింగ్ థింపు హైవే మీద ఉన్న ఒక ఫేమస్ బుద్ధిస్ట్ మోనోస్టోరీ. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వీడియో తీసేటప్పుడు మీరు కూడా చూడండి, ఆ ఎదురులో ఉన్నంత ఫాగ్ ఎలా నిండిపోయి ఉంది. ఇక్కడ నేచర్ చేంజ్ అవుతూ వస్తుంటుంది. కాసేపు ఫాగ్తో ఉంటుంది, కాసేపు సన్ వస్తుంది. బట్ చెప్పాలంటే నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆ ఫాగ్తో నిండున్న చెట్లు, అవన్నీ గ్రీన్ ఏరియా మీకు చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం గేడు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ప్లేస్కి చాలా స్పెషల్ మీనింగ్ ఉంది. లార్డ్ బుద్ధా లైఫ్లో జరిగిన 8 ఇంపార్టెంట్ స్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంటాయి. ఈ ప్లేస్ ఫింషోలింగ్ థింపు హైవే పక్కనే ఉంటుంది. దూరంగా మౌంటైన్స్, మధ్యలో ఫాగ్, చుట్టూ నేచర్ లవర్స్కి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే కాసేపు టైమ్స్ కూడా స్పెండ్ చేయొచ్చు. అండ్ అలాగే మొత్తం అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. మీరు అలాగే వీడియోలో చూడండి, ఆ మౌంటైన్స్, ఆ మధ్యలో ఫారెస్ట్ లాగా ఏ వీడియో తీసినా చాలా బాగా వస్తుంది గ్రీన్ ఏరియాతో. అండ్ అలాగే దిగి మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. చాలా వరకు అయితే చాలామంది చాలా పీస్ఫుల్ కోసమే వస్తుంటారు. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. కాసేపు నేను ఏం మాట్లాడను, ఈ ప్లేస్లో ఆ పొగ, ఆ ఫాగ్, ఆ నేచర్, ఈ ప్లేస్ ప్రత్యేకత ఎలా ఉందో కాసేపు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో చూశాక నాకు కామెంట్ చేయండి మీ ఫీలింగ్ ఏంటో. ఈ ప్లేస్కి రావాలంటే ఈ బోర్డులో టికెట్ ప్రైజు, నేము, ఆ ప్లేస్ నేమ్ అన్నీ కనిపిస్తున్నాయి, చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చిమ్మీ లఖంగ్ టెంపుల్ అనేది చాలా బాగా ఉంటుంది. 10 మినిట్స్ అనేది వాకబుల్ ఉంటుంది. బట్ టెంపుల్కి వచ్చాక అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి. ఈ వ్యూ పాయింట్ చూసారా, ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందో.
ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ఫునాకా జోంగ్. ఈ ప్లేస్కి చాలా టూరిస్టులు వస్తారు, చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు. ఈ ప్లేస్కి వచ్చేసి చాలా ప్రత్యేకత ఉంది. లోపలికి వెళ్ళి చాలా చూద్దాం రండి. ఫునాకా జోంగ్ రివర్ ఇక్కడ నుంచి చూడండి, ఇది ఒక ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుందో. ఈ రివర్ నుంచి ఆ వ్యూ పాయింట్ చూసినప్పుడు మీకేమనిపించిందో, ఈ ప్లేస్ గురించి ప్రత్యేకత అంతా చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఫునాకా జోంగ్ గ్రేట్ హ్యాపీనెస్ ఆఫ్ ప్యాలెస్. లోపలికి వచ్చాక ఈ ప్లేస్ చూశాక నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతిదీ అప్పటి కాలంలో వాళ్ళు ఎలా చేశారో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రయాణం ఫునాకోలో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్. ఆ రూట్లో వెళ్తుండగా ఆ సైట్ సీయింగ్స్, ఆ దారి ఎలా ఉందో నేను వీడియో తీశాను. ఈ వీడియోలో మీరు కూడా చూడండి ఎలా ఎంత బాగుందో వ్యూ పాయింట్స్ ప్రతిదీ. ఫైనల్లీ సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చూడండి. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఫునాకాలో ఈ ప్లేస్ ఎలా ఉందో. ఇక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ నుంచి మనం ఇలానే నడుస్తూ, కొంచెం బ్రిడ్జ్ షేక్ అవుతున్నా ఏం పర్లేదు, ఏం కాదు, మనం అలా పట్టుకొని నడుస్తూ ఆ ముందు వరకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇటు రావచ్చు. బట్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ అయినా వీడియోస్ అయినా చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ప్లేస్ భూటాన్ ఇన్నోవేట్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు మనల్ని వెల్కమ్ చేశాక ఇక్కడ కల్చర్, వాళ్ళు ఎలా డ్యాన్స్ ఆడి అన్నీ మనకి చూపిస్తూ ఉంటారు. చూడండి ఎంట్రీ, ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఇలాగ మనని వెల్కమ్ చేసి అక్కడ వాళ్ళ కల్చర్ అవన్నీ మనకు చూపిస్తారు ఇలా డ్యాన్స్ ఆడి. అండ్ అలాగే మనకి వాళ్ళ సైడ్ నుంచి ఫుడ్ కూడా ఇస్తారు. మీకు ఈ వీడియో చూశాక ఏమనిపిస్తుందో మీ ఫీలింగ్ కామెంట్లో చెప్పండి. భూటాన్లో బుద్ధుడి పాయింట్. సో ఈ బోర్డు చూడండి, టైమింగ్స్, టికెట్ ప్రైజు అన్నీ కనిపిస్తాయి. ఫైనల్లీ బుద్ధుడి పాయింట్ దగ్గరకు వచ్చాము. చూడండి బుద్ధుడి స్టాచ్యూ ఎలా ఉందో, ఈ ప్లేస్ ప్రత్యేకత. వన్స్ మనం ఈ ప్లేస్కి వచ్చాక ఆ పైన నుంచి వీడియోస్ అయినా ఫొటోస్ అయినా ఏవి తీయొద్దు. వన్స్ మనం ఇలా కిందికి వచ్చాకనే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవాలి. ఆ పైనుంచి రూల్స్ ప్రకారం ఈ బుద్ధుడి పాయింట్ దగ్గర ఏ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా తీయొద్దు. పైన కిందికి వచ్చాకనే మనం ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకొని ఈ ప్లేస్ ప్రత్యేకత చూసుకోవాలి. ఎవరైనా కానీ భూటాన్ వెళ్తే ఈ ప్లేస్ని అయితే మస్ట్ విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం వచ్చింది హిందూ మందిర్. టైమింగ్స్ అయినా డీటెయిల్స్ అయినా ఈ బోర్డులో ఉంటాయి చూడండి. భూటాన్లో హిందూ మందిర్ కూడా ఉంది. భూటాన్లో శివుడు విగ్రహం ఇక్కడ నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. శివుడు విగ్రహం మీరు కూడా చూడండి, కామెంట్ చేయండి. టెంపుల్స్ చూశాక మనం అలా ఒక సైడ్కి వస్తే ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి. టెంపుల్స్ తర్వాత ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్స్ చూసుకొని